చేప మందుకు ఎలాంటి డబ్బు తీసుకోమని దైవ ప్రసాదంగా భావించి ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు బత్తిన కుటుంబ సభ్యులు. 1845లో వాళ్ల ముత్తాత బత్తిని వీరన్న చేప మందు పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. 6 తరాలుగా ఆ చేప మందు అందిస్తున్నామన్నారు. బత్తిని కుటుంబ సభ్యులు మాత్రమే మందు అందిస్తారని బయట వారికి నమ్మొద్దన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. చేప మందు పంపిణీని బత్తిని సోదరులు బత్తిని కుటుంబానికి సంబంధించిన వాళ్ళు తరతరాలుగా వాళ్ళు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మృగశిర కార్తిక రోజు ఎవరైతే అస్తమాతోటి దగ్గు దమ్ము వ్యాధులతోటి బాధపడుతున్నారో ఆ బాధితులకు ఆ మందు వేయడం వల్ల నయం జరుగుతుందంటూ కూడా తరతరాలుగా అదొక ఆచారంగా వస్తుంది. ప్రస్తుతం మనం బత్తినికి సంబంధించిన వారి ఇంట్లో ఉన్నాము. ఆ ప్రస్తుతం మనతోటి బత్తిని గౌరీ శంకర్ గారు ఉన్నారు. ఆ స్వామి ఎప్పుడు ప్రారంభమైంది, అసలు ఈ చేప మందు అంటే ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి? ఇది 1845 సంవత్సరం నాడు, ఆ సంవత్సరంలో మా తాత ముత్తాత అయినటువంటి బత్తిని వీరన్న గౌడ్ గారికి ఈ ప్రసాద రహస్యం అనేది తెలియజేయడం జరిగినది. వీరన్న గౌడ్ దాన ధర్మాలకు పేరు ప్రఖ్యాతి గాంచినవారు. వారు దాన ధర్మాలను చూసి ఎప్పుడో ఒక రుచి చూసుకొని కొన్ని సంవత్సరాల పాటు అతనిని చూసుకుంటూ ఉంటూ అరే ఈ యొక్క వనమూలిక ప్రసాదాన్ని వీరికి అందజేసినచో సద్వినియోగం అనేది సరిగ్గా జరుగుతుంది అన్నమాట. అలాగే ఇది దూద్బోలి అని అంటే చార్మినార్ ఏదైతే సంస్థానం ఉండుండెనో నిజాం సంస్థానకు అవతల గట్టు అనమాట, మూసీ నది దాని అవతల గట్టు. అయితే ఇక్కడ వీరన్న గౌడ్ గారు కళ్ళు వ్యాపారం చేస్తుండే అనమాట. అప్పుడు చూసుకున్నాక ఇక్కడ వచ్చినాక ఋషి ఈ బావిలో నుంచి వాడుకున్న నీళ్ళే ప్రసాదాన్ని వినియోగించుకోవాలనేది ఒకటి. రెండవది, ఈ ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ఎవరికి కూడా ఆడపిల్లలకే కానీ ఎవరికి కూడా చెప్పవద్దు. ఇది డబ్బులు తీసుకోకుండా నిశుల్కంగా ఎవరికైతే వితరణ అనేది జరుగుతుందో అప్పుడే సద్వినియోగానికి అర్థం అనేది వస్తుంది అని చెప్పున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టుకొని కూడా ఈ చేప మందు తీసుకోవడానికి వస్తారు. అటువంటి సమయంలో మీరు ఉచితంగా ఎందుకు ఇవ్వాలని, అంటే స్వార్థంతో కొన్ని డబ్బులు పెట్టినా ఇవ్వాలని, కానీ మీరు ఉచితంగా ఎందుకు పంపిణీ చేస్తారు? 185 సంవత్సరాల నుంచి ఏదైతే ఆశీర్వాదం దొరికింది కదా ఇంటికి, ఒకటే బిడ్డ మనం ఉండేది కార్లు కొంటాం, డబ్బు ఉంటే కార్లు కొంటాం, ఆకలి కొంటామా, అన్నం కొంటాం, ఆకలి కొంటామా, కొనం. ఆకలి తీరేది ఎప్పుడు అని అంటే మనం ఒకరికి కడుపు నిండా వానికి శ్వాసను అందిస్తాం కదా. శ్వాస భూమి మీద పుట్టిన వారికి నూకలు చెల్లిపోయినప్పుడే అని అంటారు. నూకలు చెల్లిపోయినప్పుడు కాదు, వాని శ్వాస ఆగినంత వాటికి శ్వాసను మనం అందిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆ శ్వాస ఉన్నంత వరకు మనకు పేరు నడిపేది. శ్వాస అయిన తర్వాత మన పేరు వీరన్న గౌడ్ని పేరు నడిపిస్తూనే ఉంది. 185 సంవత్సరాల శంకరయ్య గౌడు, శివరామ్ శంకర్ గౌడు, సోమలింగం గౌడు వాళ్ళ పేర్ల మీదనే నడుస్తుంది, అంతే. పేరు తప్పితే ఇంకేమీ రాదు. అది బత్తిని సోదరులు 6 తరాలుగా కూడా ఈ చేప మందు పంపిణీదని ఉచితంగా ఇస్తున్నాము. దీంట్లో ఎటువంటి లాభాపేక్ష లేదు. మా తరతరాల నుంచి వస్తున్న ఈ ఆనవాతిని కొనసాగిస్తున్నాము. ఒక సేవాభావ దృక్పథంతో చేసి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో బాధితులు ఉన్నారో వారికి మంచి ఆరోగ్యం అందించాలనే ధ్యేయంతో మాత్రం ఇది చేస్తున్నామంటూ కూడా బత్తిని కుటుంబ సభ్యులు తెలుస్తున్నారు. వీడియో జర్నలిస్టు పరశురామ్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ.